హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు చూస్ యువర్ కెరియర్. దిస్ ఇస్ నిఖితా వాణియరాజ్. సో ఈ వీడియోలో మనం ఒక ఫ్యూ పాయింట్స్ అనేది కవర్ చేద్దాము. ఏంటి అనంటే, మీరు ఎప్పుడైనా న్యూ జాబ్ రోల్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీ ఓల్డ్ మేనేజర్ ఇంపాక్ట్ అనేది న్యూ జాబ్ రోల్ పైన పడుతుందా, అండ్ న్యూ జాబ్ రోల్కి షిఫ్ట్ అయిన తర్వాత మీ న్యూ జాబ్ మేనేజర్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ న్యూ జాబ్ రోల్కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ పాత టీమ్కి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ let's begin with the lock-in period. So what is lock-in period? Generally lock-in period ఏంటి అనంటే it will be 18 to 24 months వరకు మనకి లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ లాక్-ఇన్ పీరియడ్ ఎంప్లాయీస్తో సైన్ చేయించుకుంటారు అనమాట. అంటే మీరు 18 to 24 months ఇంటర్నల్ మూవ్స్ కానీ వేరే లొకేషన్స్కి కానీ వేరే జాబ్ రోల్కి కానీ అప్లై చేసుకోకుండా అదే రోల్లో మీరు 18 to 24 months వరకు సెటిల్ అవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ లాక్-ఇన్ పీరియడ్ అనమాట. అసలు ఎందుకు చేస్తారు ఆర్గనైజేషన్స్ లాక్-ఇన్ పీరియడ్ అనేది అనంటే, సపోజ్ మీరు ఒక జాబ్ రోల్ పైన సెటిల్ అయిపోయారు ఒక ఆర్గనైజేషన్లో, నెక్స్ట్ ఇంకో కెరియర్ గ్రోత్ కోసం ఇంకో ఆర్గనైజేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ ఒక టెక్ సపోర్ట్ జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అండ్ అక్కడ నుండి ఇంటర్నల్గా నేర్చుకొని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటారు. సో ఇవాళ మీకు ఈ లాక్-ఇన్ పీరియడ్ లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు కదా వేరే ఆర్గనైజేషన్కి. అందుకే చాలా ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఇలా మూవ్ అవ్వకుండా ఉండడానికి దే విల్ లాక్ యూ విత్ దిస్ లాక్-ఇన్ పీరియడ్ అనమాట. అట్లీస్ట్ 18 to 24 months అనేది కంపల్సరీ ఉంటుంది. అన్ని ఆర్గనైజేషన్స్లో అయితే కాదు, మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్లో మాత్రం లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఇలా ఎంప్లాయీస్ కావాలన్నప్పుడల్లా మూవ్ అయిపోతున్నారు కాబట్టి దానికోసం అనేసి వీళ్ళు లాక్-ఇన్ పీరియడ్ అనేది పెడుతున్నారు. సో లాక్-ఇన్ పీరియడ్లో బిఫోర్ యూ మేక్ అ న్యూ రోల్ యూ నీడ్ టు స్టే ఇన్ యువర్ జాబ్ ప్రొఫైల్ ఫర్ అట్లీస్ట్ 18 to 24 months అనమాట. సో అదే ఆర్గనైజేషన్లో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఓపెన్ పొజిషన్ వచ్చినా కూడా ఈవెన్ ఇఫ్ యు ఆర్ హైలీ క్వాలిఫైడ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనమాట, బికాస్ యు ఆర్ ఇన్ లాక్-ఇన్ పీరియడ్. అఫ్ కోర్స్ అక్కడ చాలా రీజన్స్ ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ లాక్-ఇన్ పీరియడ్ అనమాట. అండ్ నెక్స్ట్, రోల్ ఆఫ్ ద కరెంట్ మేనేజర్ ఇన్ యువర్ న్యూ రోల్. సో ఎలా ఉంటుందంటే, కొంతమంది ఎంప్లాయీస్ నేను ఆల్రెడీ కొత్త జాబ్ చూసేసుకున్నాను, ఇప్పుడు నేను పాత ఆర్గనైజేషన్లో నోటీస్ పీరియడ్లోనే ఉన్నాను, అండ్ ఇన్ హ్యాండ్ టాస్క్లు ఉంటాయి కదా అవి పట్టించుకోకుండా వేరే ఎంప్లాయీస్ టీం పైన వదిలేయడము, లేదు అనంటే ఈ మేనేజర్ని ఇగ్నోర్ చేయడము, అంత పట్టించుకోకపోవడము, అలాంటివి చేస్తూ ఉంటారు. ఎలా అయినా నేను షిఫ్ట్ అయిపోతున్నాను, న్యూ రోల్కి షిఫ్ట్ అయిపోతున్నాను కదా అనేసి. సో దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్ యు ఆర్ డూయింగ్ అనమాట. ఎప్పుడు అలాంటి మిస్టేక్ అసలు చేయకూడదు, ఇగ్నోర్ చేయకూడదు, అండ్ ఇన్ హ్యాండ్ టాస్క్ అనేది కంప్లీట్ చేసే వెళ్ళాలి. అండ్ నెవర్ ఇగ్నోర్ యువర్ కరెంట్ మేనేజర్ అనమాట. దిస్ ఈస్ ద బిగ్ మిస్టేక్. ఎందుకు అనంటే, ఈ ఫీడ్బ్యాక్ అంటే ఈ మేనేజర్ ఫీడ్బ్యాక్ అనేది కన్సిడర్ అవుతుంది, బికాస్ హీ విల్ రీచ్ టు ద న్యూ మేనేజర్ అండ్ హీ విల్ సే యువర్ ఫీడ్బ్యాక్ అనమాట. లైక్ నీ వర్క్ స్టైల్ కానీ నీ వర్క్ అండ్ నీ పొటెన్షియల్ ఎలా ఉంది, నీ యాటిట్యూడ్ ఏంటి అనేది ఈ ఫీడ్బ్యాక్ కన్సిడర్ చేసి న్యూ మేనేజర్కి ఖచ్చితంగా చెప్తారనమాట. ఓకే, ఇతని యాటిట్యూడ్ ఇది, తిని వర్క్ స్టైల్ ఇది, ఈ వర్క్ తిని ఇలా వర్క్ చేస్తాడు అనేది ఈ పాయింట్స్ అన్ని న్యూ మేనేజర్కి రీచ్ అవుతాయి. సో న్యూ మేనేజర్కి రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది, డెఫినెట్లీ హీ విల్ బి ఇగ్నోరింగ్ యూ, రైట్? సో ఈ పొజిషన్ ఇతనికి కరెక్ట్ కాదా అనేసి ఇగ్నోర్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ జాబ్ ఎలా అయినా చేంజ్ అయిపోతున్నాను, నేను నోటీస్ పీరియడ్లోనే ఉన్నాను కదా అనేసి నెవర్ ఇగ్నోర్ యువర్ మేనేజర్. అండ్ ఆల్సో ఇన్ హ్యాండ్ టాస్క్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, మీ న్యూ జాబ్ రోల్కి షిఫ్ట్ అయిన తర్వాత న్యూ మేనేజర్తో ఎలా ఉండాలి అనంటే, హియర్ యూ నీడ్ టు బిల్డ్ అ ర్యాపో విత్ యువర్ న్యూ మేనేజర్ అనమాట. లైక్ ఇప్పుడు ఎలా అనంటే, ఈ ఇంట్రెస్ట్ అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్, సో యూ నీడ్ టు క్లియర్లీ సే దట్ అనమాట. అంటే లైక్ ఓకే, దీనిపైన నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేది కాన్ఫిడెన్స్తో చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుంది అనంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఆ ఆర్గనైజేషన్లో ఏమైనా పొజిషన్ ఉంటే మిమ్మల్ని ఆ మేనేజర్ రిఫర్ చేస్తారనమాట. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, సో దిస్ విల్ హ్యాపెన్ అనమాట. న్యూ మేనేజర్తో ఇలా పాజిటివ్ ర్యాపో అనేది మెయింటైన్ చేయండి. ఐ మీన్ యూ నీడ్ టు మెన్షన్ యువర్ ఇంట్రెస్ట్, రియల్ ఇంట్రెస్ట్ టు ద న్యూ మేనేజర్. ఐ మీన్ క్యాజువల్ మీట్లో కూడా చెప్పొచ్చు యువర్ రియల్ ఇంట్రెస్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది, సో అండ్ సో థింగ్స్, సో దట్ ఎప్పుడైనా ఓపెన్ పొజిషన్ ఉంటే
మిమ్మల్ని రిఫర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో హియర్ యూ నీడ్ టు కన్వే యువర్ ఇంట్రెస్ట్ clearly. And next, so when you should move internally and who can move internally అనంటే ఎప్పుడు రైట్ టైమ్ అండ్ ఎవరెవరు మూవ్ అవ్వచ్చు ఇంటర్నల్లీ అనంటే మీరు ఎప్పటి నుండో అదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు, సేమ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అండ్ యు ఆర్ లైకింగ్ ద వర్క్ కల్చర్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఐ మీన్ పీపుల్ కల్చర్ కానీ వర్క్ స్టైల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ నచ్చుతుంది అండ్ స్టిల్ యూ వాంట్ టు మూవ్ ఇంటర్నల్లీ, ఇదే ఆర్గనైజేషన్లోనే ఉంటాను నేను అనుకుంటారు. సో అది కొన్నిసార్లు కరెక్ట్ కాదు. సో ఎప్పుడు మనము ఇంటర్నల్గా మూవ్ అవ్వచ్చు అని అంటే వెన్ యూ వాంట్ టు చేంజ్ ద జాబ్ ప్రొఫైల్ ఎంటైర్లీ. సో మొత్తానికే నీ జాబ్ ప్రొఫైల్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు. సో అలాంటప్పుడు నీకు ఇంటర్నల్గా మూవ్ అయితే బెస్ట్ అనమాట. బయట సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ లైక్ మీరు హెచ్ఆర్ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి వెళ్దాం అనుకుంటాం. సో అప్పుడు మీకు మార్కెట్లో బయట అనేది చాలా కష్టం. ఎందుకనంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నది హెచ్ఆర్ పైన. సో మార్కెట్లో బయట అప్లై చేసుకుంటే ఏ ఎక్స్పీరియన్స్ చేస్తారు? హెచ్ఆర్ ఎక్స్పీరియన్సే కదా. సో హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారనమాట. అదే మీరు హెచ్ఆర్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ మూవ్ అవుదాము అనుకుంటే ఇంటర్నల్గానే బెస్ట్ అనమాట. సో జాబ్ ప్రొఫైల్ ఎంటైర్లీ చేంజ్ చేసుకుందాము అని అంటే దిస్ కాంట్ హ్యాపెన్ అవుట్ సైడ్. సో యూ నీడ్ టు మూవ్ ఇంటర్నల్లీ ఓన్లీ. ఈ ఆపర్చునిటీ అనేది విత్ ఇన్ ద కంపెనీయే జరుగుతుంది. అండ్ సేమ్ ఆర్గనైజేషన్లో మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో జాయిన్ అయ్యి అక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మళ్ళీ మీరు బయట మార్కెట్లో అనేది ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్ పాయింట్, న్యూ రోల్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈజ్ దర్ ఎనీ పాసిబుల్ టు గెట్ బ్యాక్ టు ద ఓల్డ్ టీమ్ అని అంటే డెఫినెట్లీ ఎస్. సో అది కూడా మీకు లక్కీ ఛాన్స్ ఉంటేనే. ఎందుకు అని అంటే అక్కడ మీ ఓల్డ్ మేనేజర్ అయ్యి ఉంటే అండ్ ఆ మేనేజర్కి, ఆ పాత మేనేజర్కి మీ పైన గుడ్ పర్ఫార్మెన్స్ ఒపీనియన్ ఉంటే గనక దెన్ హీ విల్ డెఫినెట్లీ హైర్ యూ. అంతేగాని అక్కడ న్యూ మేనేజర్ ఉండి నేను ఆ టీమ్కి వెళ్తాను అనే ఇంట్రెస్ట్ న్యూ మేనేజర్కి చెప్పకూడదు. సో హియర్ ఇట్ క్లియర్లీ సేస్ దట్ యు ఆర్ నాట్ క్లియర్ వాట్ యు ఆర్ అప్ టు అనమాట. అంటే న్యూ మేనేజర్కి ఒకవేళ న్యూ మేనేజర్ ఉంటే అక్కడ మీరు మీ ఇంట్రెస్ట్ నేను మళ్ళీ ఓల్డ్ టీమ్కి వెళ్ళాలి అనుకున్నా అనేది చెప్పదు. ఇఫ్ ఎట్ ఆల్ ఓల్డ్ మేనేజర్ ఉంటే అక్కడ మీ పైన గుడ్ ఒపీనియన్ పర్ఫార్మెన్స్ వర్క్ పర్ఫార్మెన్స్ ఒపీనియన్ ఉంటే అతనికి నా ఓల్డ్ టీంలో మళ్ళీ ఈ ఎంప్లాయ్ కావాలి నాకు అనుకుంటే మీరు అప్పుడు వెళ్ళొచ్చు. లేదు అనంటే ఆల్రెడీ ఆ పొజిషన్కి వేరే వాళ్ళు హైర్ అయినా, ఇంటర్నల్గా హైర్ అయినా, లేదు అనంటే ఫ్రమ్ అవుట్ సైడ్ హైర్ అయినా కానీ దెర్ ఈస్ నో ఛాన్స్ అనమాట. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ లక్కీ ఛాన్స్, ఇఫ్ యువర్ ఓల్డ్ మేనేజర్ నోస్ అబౌట్ యూ దెన్ దెర్ విల్ బి అ ఛాన్స్. సో ఈ వీడియోతో మీకు ఆన్సర్స్ చాలానే దొరికాయి అనుకుంటున్నాను. ఇఫ్ అట్ ఆల్ ఇంకా మీకు క్వైరీస్ ఏమైనా ఉంటే యూ కెన్ పోస్ట్ దట్ ఇన్ కమెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఇస్ నిఖితా Vanera, CBSE Soft, powered by CBSE Guidance Private Limited.